మీ కథలో ఒక హీరో ఎప్పుడు మంచి కోరుకుంటుంటాడు, బట్ న్యాయం ధర్మం అనేవి లెక్క చేయకుండా, రైట్? అంటే మీ హీరో ఒక రూలర్ అనుకుంటారు. సో వై అంటే మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? అవన్నీ బ్రేక్ చేసి రూలర్గా అగెన్స్ట్ సిస్టమ్ థింగ్ అండి. నేను అగెన్స్ట్ సిస్టమ్ అనేది కూడా కాదండి. మన ఇంటి ముందు నుంచి మురుగెడుతుంది, ఏదో ఒక చిన్న రాయి అడ్డం పడింది, మొత్తం అంతా మురుగు పెరిగిపోతుంది. బయటకు వచ్చి తిడుతుంటాడండి, సిస్టమ్ బాగలేదు, చెత్తనాడు, డ్యామ్ డిస్క్ అది ఇదని తిట్టుకుంటాడు. వాడు జస్ట్ అలా తీసాలా అంటే వెళ్ళిపోద్దండి. నా హీరో అదండి. దాని సిస్టమ్ని వ్యతిరేకించాడని కాదు, అలా అంటే వెళ్ళిపోద్ది. అంటే ఎవరికి వాళ్ళు కరెక్ట్గా ఆలోచన చేస్తే అసలు ఎవరు అవసరం లేదండి. ఈరోజు నీళ్లు దొరకట్లేదు, ఇది అని గందరగోళం చేస్తున్నామండి. దేవుడు తిట్టిన అవసరం మనం. ఎవరింటి మీద పడే నీరు అక్కడే అదే ఇంట్లో కానీ ఇంకుడు గుంట ద్వారా ఇంకితే మనం ప్రపంచంలో ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి. బట్ అది చేయకుండా గవర్నమెంట్ని, సిస్టమ్ని, దేవుణ్ణి తిడతాం. వర్షాలు పడట్లేదు, ఇది అని చెప్పి వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం, యాగాలు చేస్తామండి. నేను చేస్తాను. కానీ మనం కరెక్ట్గా చేస్తే మాత్రం ఏం అవసరం లేదండి. బట్ మనం అది చెయ్యం. నా హీరో చేస్తాడు. నా హీరో తన పని తను చేస్తాడు. ఆ ప్రాసెస్లో అడ్డం వచ్చింది దేనైనా కొట్టుకుంటూ వెళ్తాడు. అది 10 మందికి న్యాయం జరుగుతుంది. దట్స్ వాట్. అదే మర్డర్స్ చేసేయడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఇది ఎక్కడండి? చంపేయడం. దాని ముందేముందండి? దాని ముందేముంది? ఇప్పుడు మనకు సపోజ్ అమ్మాయి నిర్భయ ఉందండి. నిర్భయ కేసులో ఏదైనా ఇది జరిగిన వల్ల 18 మంది ఉరి తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేసేయండి, రోడ్ల మీదకి వచ్చారు. మీరందరూ రోడ్ల మీదకి వచ్చారు. నా సినిమాలో హీరోయిన్ మీదకి ఒక కత్తెత్తుతుంటే కొట్టకుండా మా భగవద్గీత బాబు కేసు పెట్టండి అయ్యా అంటే హీరో ఏంటి పరిస్థితి? ఎందుకు కొట్టాడంటే ఏం చెప్తానండి? నేను ఆ ఎమోషన్ నేను డ్రైవ్ చేస్తున్నానండి, అంతే తప్ప దయచేసి మీరు బంగారం అనొద్దండి. అయ్యేం కాదయ్యి. అలాని కాదు, బట్ మీ సినిమా అఫ్ కోర్స్ ఒక రూలర్ ఎలా ఉంటాడో అలా చూపిస్తారు మీ హీరోని బట్టండి. హీరోని బట్టి ఏ హీరోతో మనం చేస్తున్నాం అనేది మెయిన్ అండి. ఇప్పుడు బాలకృష్ణ గారితో చేస్తున్నామనంటే ఆ హీట్ ఉండాలి. ఎందుకంటే అతను అవే ఇప్పుడు సొసైటీలో ఏదైనా మాట చెప్తే ధన్మని సొసైటీలోకి వెళ్ళి అంత పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఆ ఏజ్ ఫ్యాక్టర్ కానీ, ఆ ఇది కానీ, పొలిటికల్ ఉండండి ఏదన్నా కానీ. అలాగే తను వచ్చేసరికి యంగ్, ఒక కుర్రోడు సొసైటీ మీద పర్ఫెక్ట్ అవగాహనతో ఉన్న ఒక కుర్రవాడు, ప్లస్ మిలిటరీలో చేసి వచ్చినాడు. సో తనకంటూ ఒక సొసైటీ, తను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాడు సొసైటీని. ఒక అద్భుతమైన ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ, ఎప్పుడు గలగలాడుతుంటుంది ఆ ఫ్యామిలీ అంతా. బట్ బయటకు వస్తే తన ముందు ఏదైనా, కళ్ళ ముందు ఏదైనా జరిగితే మాత్రం సహించదు. అది ఎవరైనా, మీరైనా నేనైనా ఎవరైనా, మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా తన్మనగా ఏంటా పని అంటారు. అదే హీరో కాస్త ఫోర్స్గా చేస్తాడు, దట్స్ ఇట్. అంతే తప్ప మనం కొత్తగా బయటికి వెళ్ళి చేసేది ఏం లేదండి. మనలో ఉన్నదే మనం బయటికి తీస్తున్నాం, అంతే తప్ప. మా మీడియాని కూడా ఏదో అన్నట్టున్నారు ఎప్పుడండి? అర్జున్ గారు మీరే సపోర్ట్ చేయాలబ్బా మాకు. నేను సినిమాలో చెప్పానండి. ఎలా చెప్పమంటే అలా చెప్పానండి అంటారా? అన్నారు. అంటే ఎంతవరకు మేము దాన్ని ఒప్పుకోవాలంటారు? మీరే చెప్పండి. మీరు చెప్పండి, అవునా కదా? మీరు చెప్పండి. అవుట్ ఆఫ్ 1 out of 10 ఎంతవరకు నిజం కాదు? మీరు చెప్పండి, నేను చెప్పం. నాకు ఒక్కదానికి మీరు ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పండి, నిజమా కాదా? నిజమా కాదా? నాకు ఒకటి, నిజమా కాదా? నేను అడిగితే మీరు తడబడుతున్నారు. అంటే నిజం ఉంది అందులో ఎంతో కొంత. అంటే మేము చెప్పినంత నిజం కాకపోవచ్చు, కానీ నిజం అయితే కొంత అయితే ఉంది. నా సినిమాలో ఉందంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. నా సినిమాలో ఏదున్నా నేను అన్నట్టే అది నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను దాని నుంచి తప్పించేసుకోండి. ఇది బోయపాటి సీన్ గారు అన్నారు కదా, డైరెక్టర్ నేను లేని సీన్ కదా, నేను తోసేయటం అని నాకు అది చెప్పినప్పుడు అది ఉంది, అది సినిమాలో ఉంది. సో ప్రెజెంట్ అలా ఉందంటారు. కొన్ని సినారియోలో అలా ఉంది, డెఫినెట్లీ కొన్ని సినారియోలో అలా ఉంది, నో డౌట్. ఏది అందరినీ ఖాయం చేయమండి, అన్ని తీసుకెళ్ళి ఎత్తినేయండి. జస్ట్ ఓన్లీ అలానే అలా. ఎవ్రీథింగ్ హ్యాస్ అ గుడ్ సైడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ బ్యాడ్ సైడ్. దట్ వాస్ ద బ్యాడ్ సైడ్. ద గుడ్ సైడ్ ఇస్ అదే మీడియా ఎంత మంచి పని చేసింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సైడ్. యాక్చువల్లీ అందులోనే చెప్పానండి. ఎలా బయటకు వచ్చిందంటే మీడియా కదండి ఏదైనా బయటకు తీసుకురావడానికి, అంటే దానికి ఒక మంచి ప్రాముఖ్యత ఇచ్చాం. అండ్ అతను చెప్పేది నెగిటివ్ పర్సన్. సో నెగిటివ్ పర్సన్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది చెప్తున్నాడు, ఇతను చెప్పే విషయం ఒక పాజిటివ్ విషయం. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా మాట్లాడుతున్నారు ఆ క్యారెక్టర్ అలా మాట్లాడుతుంది. అతనికి డిసడ్వాంటేజ్. మరి ఒక తప్పు పని చేసి మరి బయటకు వస్తుంటే మీడియా వల్లే కదా, అతనికి అది డిసడ్వాంటేజ్. అతను ఇప్పుడు సపోజ్ గాడ్సే గురించి సినిమా తీస్తే దానికి గాంధీ గారే విలన్ అవుతారు. సో మరి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాం అనేది దట్ ప్లేస్ ద వైటల్ రోల్.